హాయ్ హలో నమస్తే, నేను మీ రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊర్లో మనమందరం కూడా నిత్యం లేచిన కాంచి పడుకునే వరకు రకరకాల వస్తువుల్ని కొనుగోలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఏంటి, బ్రష్ కానీ మొదలు పెడితే టీవీలు, ఫ్రిడ్జీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఒకటేంది మనిషికి కావాల్సినటువంటి ప్రతి నిత్యావసర వస్తువులు ప్రతిరోజు కొనుగోలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే ఒక మంచి ఉద్దేశంతో తన అవసరం కోసం కొనేటటువంటి వాహనాలు, కార్లు, జీపులు, లేదు ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఏదైతేనేమి మనం కొనుగోలు చేసేటటువంటి ప్రతి వస్తువు మనకు ఖచ్చితంగా ఉపయోగపడాలి. అయితే ఈ వస్తువుల్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ఉత్పత్తిదారులు నాసీ రకమైనటువంటి మ్యానుఫ్యాక్చర్ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ, వారంటీ ఖచ్చితంగా నిలబడకపోవడం, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ, వారంటీ ప్రకారంగా ఆ కంప్యూటర్లు కానీ, కార్లు కానీ, వెహికల్స్ కానీ ఉండకపోవడం, తద్వారా వినియోగదారులు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుతోటి కొనుగోలు చేసినటువంటి ఆ వస్తువులు, పరికరాలు వాటి యొక్క ఉపయోగం లేకుండా పోతూ ఉన్నాయి. ఇట్లాంటి వినియోగదారులని మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి రక్షించడం కోసం చేయబడినటువంటి చట్టమే ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేటటువంటి పేరుతోటి చట్టం తయారు చేయబడింది. ఈ చట్టాన్ని యాక్ట్ నెంబర్ 35 ద్వారా 2019లో మళ్ళొకసారి మాడిఫై చేసి దేశవ్యాప్తంగా కన్జ్యూమర్స్ అందరికీ, వినియోగదారులందరికీ కూడా చట్టాన్ని అందుబాటులోకి తీసుకుపోవాలి. ప్రతి వ్యక్తి ₹5 కాంచి మొదలు పెడితే కొన్ని వందల కోట్ల రూపాయల వరకు ఏ వస్తువు కొన్నా, ఏ మిషనరీ కొన్నా, ఏ అవసరానికి కన్జ్యూమర్ అంటే వాడుకోవడం కోసం కొనేటటువంటి దేన్నైనా సరే నాసి రకమైందా అయితే భయపడాల్సిన పని లేదు. లేదు మోసపూరితంగా వస్తువులు అమ్మినరా, లేదు భయపడాల్సిన అవసరం లేదు. లేదు గ్యారంటీ, వారంటీ ఇచ్చి వాటిని అమలు పరచలేరా, భయపడాల్సినటువంటి పని లేదు. మీ అందరికి అందుబాటులో ఉంది, అండగా ఉంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్ని ఉపయోగించి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని విశిష్టపరుస్తూ ఎక్కడైనా సరే మీరున్నటువంటి మీ జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి ప్రతి కోర్టులో కన్జ్యూమర్ ఫోరం అనేటటువంటి ఒక ఫోరం ఉంటుంది. దానికి ఒక జడ్జి ఉంటాడు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటాడు. మీరు కాక ఏ అడ్వకేట్తో కూడా పనిలేదు. దీంట్లో మీకు జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి, ఏ రకంగా మీరు ఏ వస్తువును కొన్నారు, ఉత్పత్తిదారుడు ఏం చెప్పిండు, గ్యారంటీ ఎంత, వారంటీ ఎంత, తెచ్చుకున్నాక ఎన్ని రోజులకు మీ వస్తువు అట్లా ఖరాబ్ అయిపోయింది, మనం ఏ రకంగా కొన్న వస్తువుని వాడుకోలేకపోయినాం, మనకి ఎంత డ్యామేజ్ జరిగింది, మనం ఏం చేయాలనేటటువంటిది మొత్తం ఒక తెలుగులో లేదు ఇంగ్లీష్లో మీకు నచ్చినటువంటి భాషలో మీరు ఒక కంప్లైంట్ డ్రాప్ చేసి ది చైర్మన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు వినియోగదారుల ఫోరం అనేటటువంటి పేరుతోటి పెట్టి ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక హెడ్ క్వార్టర్లో మీరు కాక దరఖాస్తు ఇచ్చేస్తే కన్జ్యూమర్ ఫోరం మీకు జరిగినటువంటి మీరు పెట్టినటువంటి దరఖాస్తు మీద మ్యానుఫ్యాక్చరర్కు నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ యొక్క కౌంటర్ తీసుకొని మనం పెట్టినటువంటి ఈ దరఖాస్తుని పరిశీలన చేసి మనం ఖచ్చితంగా వినియోగదారుల ఫోరంలో మనకు వచ్చేటటువంటి మనకు జరిగినటువంటి డ్యామేజ్ని నష్టపరిహార రూపంలో కన్జ్యూమర్ ఫోరంలో ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే కన్జ్యూమర్ ఫోరంలో ఎట్లాంటి కేసులు వేయచ్చు, వాహనాలు కొన్నా, కార్లు కొన్నా, లేకపోతే రకరకాల కంప్యూటర్లు, టీవీలు, రకరకాల వస్తువులు ఏది కొన్నా ఖచ్చితంగా మీరు బిల్ దగ్గర పెట్టుకోండి. బిల్లుని మీరు సేఫ్టీగా దాచుకోండి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా, మ్యానుఫ్యాక్చరర్ చెప్పిన ప్రకారంగా ఆ వస్తువు ఉపయోగపడకపోతే, నాణ్యమైంది కాకపోతే, నాసి రకమైంది అయితే, తొందరగా చెడిపోతే దాన్ని మీద మన కన్జ్యూమర్ ఫోరంలో ₹5 కాంచి ₹5 వస్తువు పైన ఎన్ని వందల కోట్ల రూపాయల వరకైనా మనం కేసు వేసేటటువంటి ఒక అవకాశం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉంది. మీరు దాన్ని ఉపయోగించుకోండి. మీరు 20 లక్షల వరకు అంటే 20 లక్షల వరకు మీరు జిల్లా కన్జ్యూమర్ ఫోరంలు వేసుకోవచ్చు. 20 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు స్టేట్ కన్జ్యూమర్ ఫోరంలు వేసుకోవచ్చు. ₹1,00,00,000 పైన దాటితే జాతీయ
వినియోగదారుల ఫోరం అనేటటువంటి దాని ఉంది. దాన్ని మీరు వాడుకోండి, ఉపయోగించుకోండి. మీకు జరిగినటువంటి నష్టాన్ని వినియోగదారుల చట్టాన్ని ఉపయోగించి మీరు రక్షణ పొందాల్సిందిగా అందరికీ తెలియజేసేందుగా కోరుతూ ధన్యవాదాలు.